మన మైరాన్ హోమ్స్ సిటీకి 4 పక్కల వేరియస్ ప్రాజెక్ట్స్ ని క్రియేట్ చేస్తోంది. మైరాన్ హోమ్స్, ప్రిన్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్. ఆలగడ్డలో ఏదైతే చాగల్మరి మండలము తోడెల్లపల్లె, మల్లవేముల, ముత్యాలపాడు కొన్ని గ్రామాలలో వైరల్ ఫీవర్ ఎక్కువగా కేసులు పెరుగుతున్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ రాగానే ఈ మండలానికి రావడం జరిగింది. నాతో పాటు మరి మెడికల్ టీము, అదేవిధంగా యూఆర్డి గారు, ఎండిఓ గారు, మిగతా స్టాఫ్ అందరం కూడా గ్రామాల్లో తిరుగుతున్నాము, చూస్తున్నాము. ముఖ్యంగా ఈ వైరల్ ఫీవర్లు ఎందుకు వస్తున్నాయి, దగ్గు, జలుబు ఇట్లాంటివి కొన్ని కేసులు రావడం జరిగింది. మరి దాదాపుగా తోడెల్లపల్లిలో 15 కేసులు మరి వైరల్ ఫీవర్లు ఉన్నాయి. 15 కేసులలో బ్లడ్ శాంపిల్స్ 10 మంది దగ్గర నుంచి తీసుకొని ల్యాబ్కి పంపించడం జరిగింది. అది రిజల్ట్స్ కూడా రేపు పొద్దున మనకి తెలుస్తుంది ఏం జరుగుతుంది అనేది. అంతేకాకుండా తోడెల్లపల్లిలో ట్యాంక్స్ కూడా ఒకే ఒక ట్యాంక్ ఉంది. ఆ ట్యాంకు 40,000 లీటర్లు కెపాసిటీ ట్యాంక్. అది ఆ ట్యాంక్ కూడా క్లీన్, ఆల్రెడీ దాన్ని శుభ్రంగా క్లీన్ చేయించడం జరిగింది. కంప్లీట్ గా పూర్తిగా ఈ గ్రామాలలో ఎక్కడైతే జ్వరాలు ఉన్నాయో కంప్లీట్ గా జ్వరాలన్నీ కూడా తగ్గిపోయి 0 కేసెస్ వచ్చేంత వరకు కూడా ట్యాంకర్ల ద్వారా నీళ్లు సప్లై చేయమని చెప్పి కూడా అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క ట్యాంక్ మళ్ళీ క్లీన్ చేయాలా, అదే విధంగా మెడికల్ క్యాంప్ కంపల్సరీ గ్రామాలలో పెట్టించాలా, బ్లీచింగ్, శానిటేషన్ చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా మరి ఆ గ్రామంలో ఉన్న నాయకులకు కావచ్చు, మెడికల్ టీం పెట్టిన వాళ్ళకి కావచ్చు, ఈఓఆర్డి వాళ్ళందరికీ కూడా, ఎండిఓ కూడా ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో దయచేసి ప్రజలందరినీ కూడా ఒకటే కోరుకుంటున్నాము, ఏదైతే సీజనల్ ఫీవర్లు ఉన్నాయో, జ్వరాలు, దగ్గు, జలుబు ఇట్లా ఇళ్లలో ఏదైనా వచ్చినప్పుడు వెంటనే మీకు ఆశా వర్కర్లకు కానీ, ఆ చుట్టుపక్కల ఉన్న అధికారులకు కానీ మీరు వెంటనే సచివాలయం వాళ్ళకి కానీ అందుబాటులో ఉన్న వాళ్ళు ఎవరో ఒకరికి మీరు చెప్పి మా దృష్టికి తీసుకురావాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాము. ఆలగడ్డలో కూడా మొన్న కేసులు, ఈ జ్వరాలు, డయేరియా కేసులు ఎక్కువైనప్పుడు చాలా జాగ్రత్తగా అన్ని కూడా చర్యలు తీసుకొని దాదాపు కేసులన్నీ కూడా ఇప్పుడు తగ్గిపోయినాయి. ఎక్కడ కూడా 1, 2 అక్కడ ఇక్కడ కేసులు వస్తున్నాయి తప్ప ఎక్కువ వచ్చే కేసులన్నీ కూడా తగ్గిపోవడం జరిగింది. కాబట్టి సరైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కూడా ఇప్పుడు మనం అన్ని కూడా కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ కూడా అందరు కూడా కోఆర్డినేట్ చేసుకొని చాలా సిన్సియర్ గా, చాలా కరెక్ట్ గా పనిచేస్తున్నారు. ఎక్కడైనా ఎవరైనా ఆశా వర్కర్లు రాకపోవడం కానీ, లేకపోతే టాబ్లెట్లు, ఇంజెక్షన్స్ ఇవ్వకపోవడం కానీ అట్లా ఏదైనా కంప్లైంట్స్ ఉంటే దయచేసి మా దృష్టికి తీసుకురండి, వెంటనే మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఎక్కడైతే శానిటేషన్ ప్రాబ్లం ఉందో, ఎక్కడైతే ట్యాంకులు సరిగా క్లీన్ చేయట్లేదో, ఎక్కడైతే ఈ వర్షాలు, నాకు తెలిసి మన ఏరియాలో పెద్దగా వర్షాలు ఎక్కడ కూడా పడి నీళ్ళన్నీ ఇళ్లలోకి వచ్చి అట్లా సందర్భాలు ఎక్కడ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఎక్కడైనా నీళ్లు ఇళ్లలోకి కానీ, లేకపోతే ఇళ్ల బయట కానీ నీళ్లు ఎక్కువ ఉన్నాయి, అక్కడ నుంచి పురుగులు, దోమల వల్ల ఏదైనా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయని చెప్పి ఎక్కడైనా ఉంటే మాత్రం వెంటనే మా దృష్టికి తీసుకురండి. నాకు తెలిసి ఆలగడ్డలో అటువంటి పరిస్థితి ఎక్కడ కూడా లేదు, ఎందుకంటే మనకు పెద్దగా వర్షాలు పడిన దాఖలాలు లేవు కాబట్టి. సో ఏదైనా ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురండి. కంప్లీట్ గా 0 కేసెస్, అంటే ఒక్క కేసు కూడా నమోదు కాకుండా అన్ని జాగ్రత్తలు కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. నేను కూడా ఫీల్డ్ మీద తిరుగుతున్నాను. ఎక్కడైతే జ్వరాలు ఎక్కువ వస్తున్నాయి అని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన ప్రతిసారి కూడా వెంటనే కూడా స్పందించి టీం అందరిని కూడా తీసుకొచ్చి ఆ గ్రామాలు కూడా తిరగడం జరుగుతుంది. మీడియా మిత్రులు కూడా ఎందుకు తీసుకొచ్చినాను అంటే అన్ని కూడా ఓపెన్ గా మీకు చెప్పి చూపించే మేము నిర్ణయాలు ఏ విధంగా తీసుకుంటున్నాం, ఎక్కడ లోపాలు ఉన్నాయనేది కూడా మీ ద్వారా తెలుసుకొని మేము కరెక్ట్ చేసుకోవడానికి కూడా మీ అందరినీ కూడా తీసుకురావడం జరుగుతుంది, ఏ గ్రామంకి వెళ్ళినా కూడా. సో దయచేసి ఎక్కడైనా ఉండేటట్టుగా వాస్తవాలు మీరు చూసి మా దృష్టికి తీసుకురండి, మేము యాక్షన్ తీసుకుంటాము. ఎక్కడైనా అవాస్తవాలు ఎక్కడైనా రాస్తే మాత్రం దానికి మేము ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నాము. సో దయచేసి కొన్ని పేపర్లలో ఇంకా ఏదో చాలా నేరాలు, ఘోరాలు జరిగిపోతున్నట్టుగా రాస్తున్నారు. దయచేసి అది మానుకోండి. ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి, మా దగ్గర క్లారిఫికేషన్ తీసుకోండి. ఒకవేళ మా దగ్గర నుంచి క్లారిఫికేషన్ సరిగ్గా రావట్లేదంటే మీరు రాయండి, మేము ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము. కానీ మా దృష్టికి అయితే మీరు దయచేసి ఎక్స్ప్లెనేషన్ అడిగి రాస్తే బాగుంటుంది. ఎందుకంటే సరైన ఇన్ఫర్మేషన్ ప్రజలకు వెళ్తేనే సరిగ్గా మేము కూడా అధికారులు కానీ మేము కానీ స్పందించడానికి ఉంటుంది. తప్పుడు వార్తలు రాని, తప్పుడు ప్రచారం స్ప్రెడ్ అవుతే లేనిపోని పానిక్ క్రియేట్ అవుతుంది, అందరూ కూడా ఇబ్బందులు పడతారు, భయభ్రాంతులు గురవుతారు. కాబట్టి కొన్ని చూసుకొని చెప్పాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా కొన్ని
జాగ్రత్తలు ఏవైతే తీసుకోవాలనేది మెడికల్ టీం వాళ్ళు కూడా రేపు పొద్దున చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఆశా వర్కర్లు ప్రతి ఒక్క ఇంటికి వచ్చి ఏం జాగ్రత్తలు తీసుకోవాలా, ఏం పనులు చేయాలా, ఏవి చేయకూడదు జ్వరాలు ఉన్నప్పుడు అనేది కూడా అన్ని స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఆ జాగ్రత్తలు అందరూ కూడా తీసుకోవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి మెడికల్ టీం నుంచి వచ్చిన ఈ జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో ఎండిఓ గారు అదేవిధంగా ఈఓడి గారు దగ్గరుండి ప్రతి ఒక్క ఇంటికి ఇది వెళ్ళేటట్టుగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.